దేవుని చిత్తము మన జీవితాలలో ఖచ్చితంగా నెరవేర్చబడాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో చెప్పబడినట్లు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను అని చెప్పబడుటకు ఒక ఖచ్చితమైన కారణము ఉంది. దేవుని చిత్తము నెరవేర్చబడాలని గొప్ప కోరికను కలిగి ఉండటమే కాక నెరవేర్చుటలో కూడా తీవ్రతను కలిగి ఉండటమే దానికి కారణము. దావీదు తాను రచించిన కీర్తన 40వ అధ్యాయము 8వ వచనంలో, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని ప్రస్తావించెను. దావీదు పరిపూర్ణుడు కాదు, అతడు అనేక పాపములు చేసెను. తాను చేసిన తప్పులలో కొన్ని అతి చెడ్డవి కూడా ఉన్నవి. కనుక దేవుడు దావీదును ఎంతో కఠినముగా శిక్షించెను. అయినప్పటికీ దేవుడు దావీదును సంపూర్ణముగా క్షమించడమే కాక ప్రేమించెను కూడా. ఎందుకనగా అతని జీవితమంతటిలో దేవుని చిత్తము నెరవేర్చాలనే కోరికను కలిగి ఉండెను. కాబట్టి మన ఆత్మీయ జీవితము యొక్క స్థాయి ఎంతో అట్టడుగున ఉన్నప్పటికీ మనము కూడా దేవుని హృదయానుసారులమైన స్త్రీ పురుషులముగా మనము మారవచ్చు. మనము ఆ విధముగా మారాలంటే మనము ఏమి చేయాలి? దావీదు వలె మనము కూడా పూర్ణ హృదయముతో దేవుని చిత్తమును నెరవేర్చుటకు తిరగవలెను. నూతన నిబంధనలో 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనవలనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము అని నొక్కి చెప్పబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితము మొత్తము కూడా తన తండ్రి యొక్క చిత్తము మాత్రమే నెరవేర్చవలెను అనే సిద్ధాంతమును యేసుక్రీస్తుకు మార్గదర్శి అయి ఉన్నది. తన తండ్రి ఏమైనా చేయమని చెప్పే వరకు యేసు ఎక్కడికి వెళ్ళలేదు. అయితే తన తండ్రి చిత్తము చేయుటకు వెళ్తున్నప్పుడు శత్రువుల నుంచి వచ్చే ముప్పు వలన గాని లేక తన స్నేహితుల దీనమైన అభ్యర్థనలు కాని యేసును ఏమీ అడ్డగింపలేదు. మనుషులు ఏ విధముగా అయితే ఆహారంతో వారి శరీరాలు పోషించుకొనవలనని కోరుకుంటారో అదే విధముగా యేసు యొక్క అనుదిన ఆహారము యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడినది. ప్రభువైన యేసు తనను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట మరియు ఆయన ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చవలననే కోరిక కలిగి ఉన్నాడు. విశ్వాసులమైన మనము దేవుని సంపూర్ణ చిత్తము మన జీవితాలలో నెరవేర్చబడవలనంటే యేసు కలిగిన ఆకలిని మనము కలిగి ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.